సో గైస్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీపీఎస్సి మరి భారీ స్థాయిలో 657 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మరి కార్యాచరణ అయితే రూపొందించడం జరిగిందండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఫుల్ కోర్స్ జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నాము, 1 ఇయర్ వ్యాలిడిటీతో అండి. ఇందులో మనకి ఫుల్ యాజ్ పర్ ద సిలబస్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, యాజ్ పర్ ద సిలబస్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉచితంగా అందచేయడం అయితే జరుగుతుంది. 100% తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగిందండి. పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. మరి రానున్నటువంటి నోటిఫికేషన్కి మీకు మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో గైస్ డెమో క్లాసెస్ కూడా కొన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి నాతో చాట్ చేయవచ్చు. బట్ చాలా మంచి రిక్రూట్మెంట్ అంటే ఆఫ్టర్ లాంగ్ టైం అండి. ఓకే, రాష్ట్ర విభజన తర్వాత వస్తున్నటువంటి అతిపెద్ద నోటిఫికేషన్ ఏపీఎస్ ఆర్టీసీ నుంచి. అప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు, ఫస్ట్ టైం చాలా పెద్ద నోటిఫికేషన్ తీసుకొస్తున్నారు. సో ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, కోర్స్ తీసుకోండి వెంటనే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 7వ తారీఖు డిసెంబర్ 2024కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఏ రోజును ఏకగ్రీవంగా తీర్మానిస్తూ ఆమోదం తెలిపింది? విచ్ డే వాజ్ అనానిమస్లీ అప్రూవ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యాజ్ వరల్డ్ మెడిటేషన్ డే? ఏ రోజున మెడిటేషన్ డేను ప్రకటించడం జరిగింది ఐక్యరాజ్య సమితి? ఆన్సర్ ఆప్షన్ ఏ, డిసెంబర్ 21వ తారీఖును. ఇప్పుడు డిసెంబర్ 21. యుఎన్ జనరల్ అసెంబ్లీ జనవరి 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనికి భారతదేశం సహ స్పాన్సర్ చేసింది మరియు లిచ్టెన్స్టైన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో మరియు అండోరా వంటి దేశాలు మద్దతిస్తున్నాయి. ఈ తీర్మానము సమగ్ర శ్రేయస్సు, అంతర్గత శాంతిని సాధించడంలో మరియు ఒత్తిడి మరియు ఆందోళన వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడంలో ధ్యానం యొక్క పాత్రను నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మరి డిసెంబర్ 21 శీతాకాలపు అనంతరం గుర్తుగా భారతీయ సాంప్రదాయంలో ప్రతిబింబం మరియు ఆధ్యాత్మిక వృద్ధికి అనుకూలమైన సమయంగా దీనినైతే పరిగణించబడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. నిర్మిత వాతావరణంలో వాతావరణ చర్యను వేగవంతం చేయడం అనే అంశంపై 16వ GRIHA సమ్మిట్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు? Where was the 16th GRIHA summit held recently on accelerating climate action in the built environment? Answer ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీ, ఇండియాలో. ఓకే, 16వ GRIHA సమ్మిట్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఇది నిర్మిత వాతావరణంలో వాతావరణ చర్యను వేగవంతం చేయడం అనే అంశంపై కేంద్రీకృతమై ఉంది. ఈవెంట్ పరిశ్రమ నాయకులు, విధాన రూపకర్తలు మరియు నిపుణులను ఏకం చేస్తుంది మరియు నిర్మాణంలో స్థిరమైన పట్టణాభివృద్ధి మరియు వాతావరణ స్థితిస్థాపకతను ప్రోత్సహించడంపై లక్ష్యంగా పెట్టుకోవడం అయితే మనము చూడవచ్చు. మరి దీని యొక్క లక్ష్యాలేంటి? సమ్మిట్ 2030 ప్రపంచ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడంపై దృష్టి సారించే నిర్మిత వాతావరణంలో స్థిరత్వాన్ని ప్రస్తావిస్తుంది. భవనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించే 2050 లక్ష్యంగా కూడా చర్చించారు. ఈ ఈవెంట్ వాతావరణాన్ని తట్టుకోగల అభివృద్ధికి పరిష్కారాలను వెతుకుతూ ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డీసర్టిఫికేషన్ UNCCD ద వరల్డ్ డ్రాట్ అట్లాస్ నివేదిక గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? Which of the following is the correct answer about the United Nations Convention on Combat Desertification, the World Drought Atlas Report? ఆన్సర్ ఏంటి మరి? అన్నీ కూడా సరైనవి. చూద్దాం. ఈ రిపోర్ట్ డిసెంబర్ 2, 2024 విడుదల చేశారు.
2050 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 75% మంది కరువు సవాళ్లను ఎదుర్కొంటారని హెచ్చరించింది. సమావేశము రియాద్లో జరిగింది. అన్ని సరైనవే. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ డిసెంబర్ 2, 2024న ద వరల్డ్ డ్రాట్ అట్లాస్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇది 2050 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 75% మంది కరువు సవాళ్లను ఎదుర్కొంటారని హెచ్చరించింది. ఈ నివేదిక రియాద్లో జరిగిన యుఎన్సిసిడి సమావేశంలో కరువుకు వ్యతిరేకంగా పునరుద్ధరణ వ్యూహాలపై దృష్టి సారించింది. మరి కీలక రంగాలపై కరువు ప్రభావం. కరువులు శక్తి ఉత్పత్తి, వాణిజ్యము మరియు వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది ఈ రంగాల పరస్పర అనుసంధానాన్ని సూచిస్తుంది. పేలవమైన భూమి మరియు నీటి నిర్వహణ కరువు పరిస్థితులను మరింత తీవ్రతరము చేస్తుంది. నిలకడలేని నీటి వినియోగము క్షీణిస్తున్న వనరుల కోసం తీవ్రమైన పోటీకి దారితీస్తుంది అంటూ తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 4. ది స్కేలార్ థ్రెట్ ల్యాబ్స్ 2024 నివేదిక ప్రకారం మొబైల్ మాల్వేర్ దాడుల్లో భారతదేశంలో ఏ స్థానంలో నిలిచింది? Where does India rank in mobile malware attacks as per the Scalar Threat Labs 2024 report? ఏ స్థానంలో ఉందండి? అంటే మొబైల్లో ఈ యొక్క మాల్వేర్ సమస్యలు, ఓకేనా, ప్రమాదాలు ఎక్కువగా గురవుతున్నటువంటి దేశాల జాబితాలో భారతదేశము ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫస్ట్ ప్లేస్లో నిలిచిందండి, మొదటి స్థానము. భారతదేశము మొబైల్ మాల్వేర్ దాడుల్లో టాప్ ర్యాంక్లో నిలిచిందని ద స్కేలార్ థ్రెట్ ల్యాబ్స్ 2024 నివేదిక ప్రకారం భారతదేశము సైబర్ బెదిరింపుల్లో అమెరికా, కెనడాను అధిగమించడంతో ర్యాంకింగ్ మరింత దిగజారింది. మరి ప్రపంచంలో మొత్తము మొబైల్ మాల్వేర్ దాడుల్లో 28% భారత్లో చోటు చేసుకున్నాయి. అమెరికాలో ఈ శాతం 27.3%, కెనడాలో 15.9%గా ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ సంస్థలు మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక పేర్కొంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఆరోగ్య భరోసా ఇచ్చే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ బీమాను ప్రారంభించిన జిల్లా. ఇంపార్టెంట్. For the first time in the state of Andhra Pradesh, the district started Golden Hour Bima with the intention of providing health insurance to students in welfare hostels. ఎందుకు ప్రారంభించారు తెలుసా? దీని రీజన్ ఏంటో ఇటీవల మనం చూసినట్లయితే హాస్టల్స్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వివిధ కారణాల ద్వారా చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు, కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క గోల్డెన్ అవర్ బీమాని అయితే ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఎక్కడ మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ ముందడుగు వేశారు. విద్యార్థులకు గోల్డెన్ అవర్ బీమాను రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు. ఐసిఐసిఐతో ఒప్పందము. ఇప్పటి వరకు విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లే ఆ ఖర్చు సంక్షేమాధికారులపై పడుతుందని వారు వెనుకబడుతున్నారు. దీంతో కలెక్టర్ ముంబైలోని ఐసిఐసిఐ ప్రధాన కార్యాలయం అధికారులతో చర్చించి ఏడాదికి ₹200 ప్రీమియంతో 50,000 వరకు బీమా సదుపాయం కల్పించేలా ఒప్పించడమైతే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారము పొందిన మానవ హక్కుల కార్యకర్త పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ హూ హ్యాస్ రిసీవ్డ్ ద ఇందిరాగాంధీ పీస్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2024? ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ బి, మిచెల్ బులెట్ అనేటువంటి మహిళకు రావడము జరిగింది. చూద్దాం. చీలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బులెట్ ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు జాతీయ భద్రతా మాజీ సలహాదారు శివకుమార్ మీనన్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ జ్యూరీ ఎంపిక చేసినట్లుగా ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
మానవ హక్కులు, శాంతి, సమానత్వానికై పోరాడిన ప్రపంచ ప్రముఖుల్లో ఒకరైన మిచెల్ బుచ్లెట్ ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి 2024 పురస్కారానికి ఎన్నిక కావడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కొండ ప్రాంతాల్లో మరియు నది పరివాహక ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా కొత్త చెరువుల నిర్మాణానికి చేపట్టిన నూతన పథకం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ స్కీమ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ న్యూ పాండ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇన్ హిలీ ఏరియాస్ అండ్ రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్? కొండ మరియు నది పరివాహక ప్రాంతాలలో ఏంటండి ఆ పథకం పేరు? ఆప్షన్ సి, అమృత సరోవర్ 2.0. ఓకే, వివరాలు చూద్దాం. అమృత్ సరోవర్ 2.0 కార్యక్రమాల్లో భాగంగా కొండ ప్రాంతాలతో పాటు నది పరివాహక ప్రాంత మండలాల్లో కనీసము 0.5 ఎకరం 25 సెంట్ల విస్తీర్ణంలోనూ ఉపాధి హామీ పథకం నిధులతో కొత్త చెరువు నిర్మాణానికి కేంద్రము అనుమతి తెలిపింది. మొదటి విడత అమృత్ సరోవర్ కార్యక్రమంలో కనీసం ఎకరా విస్తీర్ణంలో మాత్రమే కొత్త చెరువుల నిర్మాణము అవకాశం ఉండగా, రెండో విడత చేపడుతున్న ఈ కార్యక్రమం కొండ ప్రాంతాలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో కనీస విస్తీర్ణ పరిధిని కుదించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. మొదటి విడతలో కేవలం జిల్లాకు 75 పనులు మాత్రమే కొత్త చెరువు నిర్మాణం లేదంటే పాత చెరువుల పునరుద్ధరణ చేపట్టే వీలుగా ఉండగా, రెండో విడతలో జిల్లాకు పనుల పరిమితిని కూడా కేంద్రం పూర్తిగా ఎత్తివేసినట్లుగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. నెక్స్ట్ వన్, బదిరుల కోసం దేశంలో తొలిసారిగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీవీ ఛానల్ ఏ పేరుతో కేంద్రం ప్రారంభించింది? ఓకేనా, మాటలు రానటువంటి దివ్యాంగుల కోసం అండి ఇది. ఓకే, The central launched the first Indian Sign Language ISL TV channel for the deaf in the country under which name? ఏ పేరుతో దీన్ని ప్రారంభించడం జరిగింది? ఏ ఛానల్లో ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఈ విద్య. చూద్దాం. బదిరుల కోసం దేశంలో తొలిసారిగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీవీ ఛానల్ 31ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు బదిరులకు జాతీయ ప్రైవేట్ ఛానల్లో రోజుకు వారానికి 1 గంటో అరగంటో కేటాయిస్తున్నారు. అయితే ఈ ఛానల్లో 24 గంటలు వారికి కార్యక్రమాలు ఉంటాయి. ప్రధాని ఈ విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఛానల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నిర్వహిస్తుంది, NCERT. ఓకే, నెక్స్ట్ వన్, లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్ తాజా నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక సిజేరియన్ ప్రసవాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం. అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్ బై లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్, విచ్ స్టేట్ యాజ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిజేరియన్స్, ఓకే, సి సెక్షన్స్ డెలివరీస్ ఇన్ ద కంట్రీ? ఏ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయండి? ఆప్షన్ ఏ, నాగాల్యాండ్. ఓకే, దేశంలో 5 వంతులకు పైగా ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయని, వీటిలో అత్యధికం ప్రైవేట్ దవాఖానాలోనే జరుగుతున్నట్లుగా లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్ జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. సో సహజ కాన్పుకు బదులుగా ఆపరేషన్ చేసి శిశువును తీయడాన్ని సిజేరియన్గా వ్యవహరిస్తారు. భారత్లో సిజేరియన్ ప్రసవాలు 21.5% ఉన్నట్లుగా అధ్యయనంలో పేర్కొన్నారు. సిజేరియన్ డెలివరీ నాగాలాండ్లో 5.2% ఉండగా తెలంగాణలో 60.7% ఉన్నట్లుగా తెలుస్తుంది. సారీ, ఇక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కువ జరుగుతున్నాయని ఇచ్చాను కదా, ఎక్కువ మాత్రం తెలంగాణలో, అతి తక్కువ నాగాలాండ్లో అండి. ఓకేనా, నేను దీన్ని ఎడిట్ చేస్తాను. సో సిజేరియన్ ప్రసవాల్లో మొదటి స్థానంలో ఉన్నది ఏంటి? తెలంగాణ. అతి తక్కువ శాతం ఉన్నది ఎక్కడంటే నాగాలాండ్. ఓకే, తెలంగాణలో ఎంత శాతం అండి? 60.7% సిజేరియన్స్ అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తక్కువ కేవలం 5.2% నాగాలాండ్లో. ఓకే, గమనించాలి. దీన్ని ఎడిట్ చేస్తాను నేను. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. 2025 ఆర్మీ డే పరేడ్కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ఆర్మీ డే పరేడ్ 2025? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పూణే అండి, పూణే, మహారాష్ట్ర. ఒక దేశం ఒక చందా పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్? ఆప్షన్ బి,
పండితులు, పరిశోధన వ్యాసాలు మరియు పత్రికలకు దేశవ్యాప్తంగా యాక్సెస్ అందించడం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ నిబంధనను చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది? ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ unheld the inclusion of which term in the preamble of the Indian Constitution? Option A అండి, సెక్యులర్ అండ్ సోషలిస్ట్. యమండు ఓర్సీ ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? యమండు ఓర్సీ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆప్షన్ బి అండి, ఉరుగ్వే. ఓకే, ఉరుగ్వే. భారతదేశంలో విద్యావేత్తలకు సాధికారత కల్పించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన వినూత్న ప్లాట్ఫారం లేదా డిజిటల్ ప్లాట్ఫారం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ డిజిటల్ ప్లాట్ఫామ్ రీసెంట్లీ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ఎంపవర్ ఎడ్యుకేటర్స్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, టీచర్ యాప్. ఓకే, టీచర్ యాప్. సో గైస్, ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.